షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం. Topic for today is faith and action should go together. విశ్వాస క్రియలు రెండు కూడా కలిసి ఉండాలి, should go together, ముందుకు వెళ్ళాలి. లేఖన భాగము భక్తుడు యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి ఆకలుగున వాక్య భాగంలో ఈ సత్యం మనం గమనిస్తాం. విశ్వాసం లేని క్రియలు, క్రియలేని విశ్వాసం ఇది ప్రస్తావించాం. చాలా చక్కగా ఉన్నాయి, మీరు చదువుకోవచ్చు. క్రియలు లేనప్పుడు ఎవడైనా తన విశ్వాసం కలదని చెప్పిన ఏం ప్రయోజనం? అటు విశ్వాసం రక్షింపగలదా? క్రియల ద్వారా ఏ వ్యక్తి కూడా రక్షింపడు. కానీ రక్షించబడిన వారు విశ్వాస సంబంధమైన మంచి క్రియలు, సత్క్రియలు ఓపిక జరిగించాలి. ధర్మశాస్త్రం మూలంగా ఏ వ్యక్తి నీతిగా తీర్చబడలేడు, రక్షింపబడలేడు. కానీ క్రియ ద్వారా కాదు, దేని కృప ద్వారా రక్షించబడతాం. కానీ రక్షించబడిన వారు క్రియాత్మక జీవితం, క్రియాశీలమైన జీవితం జీవించాలి. మన ప్రొఫెషన్, మన ప్రాక్టీస్ రెండు కలిసి ఉండాలి. విశ్వాస క్రియలు రెండు కలిసి ఉండాలి. మానవ నేత్రాలు లాంటివి విశ్వాస క్రియలు. కాబట్టి క్రియలేని విశ్వాసం మృతం అన్నాడు. Faith apart deeds is dead. క్రియలేని విశ్వాసం మృతము. వాక్య భాగంలో గమనిస్తే, మీరు ఎవడైనాను సహోదరైన దిగంబరుడే ఆనానికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనా శరీరంలో కావలసిన ఏక సమాధానంగా వెలుడి చలి కాచుకొని తృప్తి పొందని చెప్పిన ఏం ప్రయోజనం? అలా విశ్వాస క్రియలనైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. కాబట్టి క్రియలు ఉండాలి. విశ్వాస ఇన్సెపరబుల్ వన్. ఫెయిత్ అండ్ డీడ్స్ ఆర్ ఇన్సెపరబుల్ వన్. దే ఆర్ లైక్ టూ సైడ్స్ ఆఫ్ ఎ కాయిన్. ఒక నాణెంలో ఇరువైపున బొమ్మ బొరుస లాంటివి విశ్వాసం క్రియలు. ఇన్సెపరబుల్ వన్. విశ్వాస క్రియలు ఉండాలి. క్రియలు ఉంటే విశ్వాసం ఉండాలి. క్రియలు లేని విశ్వాసం ఉంటేనే ఆ విశ్వాస క్రియాపూర్వక జీవితం నడిపిస్తుంది. అబ్రహాం గురించి వ్రాయబడింది, రాహబు గురించి వ్రాయబడింది. వాళ్ళ విశ్వాసం ఉన్నది. ఆ విశ్వాసం, దట్ ఫెయిత్ మూవ్ దెమ్ ఇంటు యాక్షన్. ఆనాడు స్టోయిక్స్ అని ఉండేవారు. స్టోయిక్స్ అనగా వారి యొక్క సిద్ధాంతం కనుక యాబ్సెన్స్ ఆఫ్ ఫీలింగ్. వాళ్ళు ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. ఆ ఫీలింగ్స్ ఉంటే సెరెనిటీ అనేది దెబ్బతినిపోతుంది, పవిత్ర దెబ్బతినిపోతుంది. అంటే వితౌట్ ఫీలింగ్స్ ఎవరు కష్టపడుతున్నా, బాధపడుతున్నా వారి జాలి ఉండదు, కరుణ ఉండదు. ఏ సెక్రియేటెడ్ లైఫ్. ఏదో ఒక అందరితో కలిసిపోకుండా వారు దూరంగా ఉన్న జీవితం, అది జీవితమే కాదు. అది తప్పుడు సిద్ధాంతం. ప్రేయర్ అండ్ యాక్షన్ గో టుగెదర్. ప్రార్థించాలి, పని చేయాలి. నేమే ప్రార్థించాడు, పని చేశాడు. ఎవరైనా దినముడు శ్రమకు ప్రాగా కట్టగలిగాడు. అంటే ప్రార్థన చేయాలి, పని చేయాలి. ప్రార్థన లేకుండా పని ప్రారంభించకూడదు. అలా చేస్తే విఫలమవుతుంది. ప్రేయర్ యాక్షన్ గో టుగెదర్. అదే విశ్వాసకి రెండు కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్గా ముందుకు వెళ్ళాలి. అదే ప్రభు కోరుతున్నాడు. నో మ్యాన్ విల్ ఎవర్ బి మూవ్ టు యాక్షన్ వితౌట్ ఫెయిత్. విశ్వాసం లేకుండా ఎవరు కూడా మంచి పని చేయడానికి, క్రియ చేయడానికి ప్రేరేపించబడరు. అంతేకాదు నో మ్యాన్స్ ఫెయిత్ ఈస్ జెన్యూన్ అన్లెస్ ఇట్ మూవ్స్ హిమ్ టు యాక్షన్. ఒక వ్యక్తిని క్రియాత్మక జీవితం నడిపించితే అదే నిజమైన విశ్వాసం. జెన్యూన్ ఫెయిత్ మూవ్స్ ఎ పర్సన్ ఇంటూ యాక్షన్. నేను నిజమైన విశ్వాసం ఉన్నట్లయితే, జెన్యూన్ ఖచ్చితమైన విశ్వాసం ఉన్నట్లయితే అది నేను క్రియ చేయడానికి, సత్క్రియ చేయడానికి ముందుకు నడిపిస్తుంది. అలా మనం నడవగలుగుతున్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాము ప్రభు నమ్మాడు, నీతిమంతుగా నీతిగా ఎంచబడింది. అబ్రహాము తన విశ్వాసాన్ని క్రియాత్మకంగా ప్రదర్శించాడు. కుమారుని బలపించే కాడలేదు. రాహాబు మేఘల దాచిన షుడ్ రిస్క్ సేవ్ ద లైఫ్స్ ఆఫ్ ది స్పైస్. Thereby her and family was saved. రాహాబు దేవుని యొక్క ప్రభు వంశావళిలో చేర్చబడది. She had faith and she had deeds. రెండు ఉన్నాయి మన జీవితంలో. మన కేవలం విశ్వాసం అది ఒంటిగా ఉంటే నిష్ప్రయోజనమే. మనం మాటలు చేస్తాం, మనం ప్రసంగిస్తాం, కానీ మనం పని చేయం.
ప్రార్థిస్తాం, పిల్లలు చదవరు, ఏం లాభం? చదివితే కదా పాస్ అయ్యేది. కాబట్టి ప్రార్థన మన ఎఫర్ట్ రెండు ముందుకెళ్ళాలి. విశ్వాసకి రెండు ముందుకెళ్తేనే సత్ఫలితాలు పొందగలుగుతాం, దీన పొందగలుగుతాం. కాబట్టి పిల్లారా, మనలో విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం నిన్ను క్రియాత్మక జీవితాన్ని నడిపించిందా, లేదా కేవలం మాటలతోనే నువ్వు జీవితాన్ని కొనసాగిస్తున్నావా? చేతలేముండవు, మాటలు కోటలు దాటుతాయి కానీ చేతలేముండవు. Your face should move into action. అలా మనం చేయగలుగుతున్నామా? మన విశ్వాసం ఎలా ఉన్నది? కాబట్టి విశ్వాస పరిపూర్ణ దశకు చేరుకోవాలంటే యు మస్ట్ డూ థింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అండ్ సేవ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువు నామములో నీవు సత్క్రియలు జరిగించినప్పుడు నీ విశ్వాసము పరిపూర్ణ విశ్వాసంగా రూపించబడుతుంది. అప్పుడు ఆ విశ్వాసం పరిపూర్ణమైనది. రాహబు విశ్వాసం పరిపూర్ణమైనది. లెజెండరీ క్యారెక్టర్స్, ఎంతో గొప్ప విషయం. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం, విశ్వాస క్రియలు రెండు మన జీవితంలో ఉన్నప్పుడే దేవునికి మహిమ, అనేకులు దేవుని కలుగుతుంది, మనం ధన్యత పొందుతాం. అలాంటి ధన్యత పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరూ కూడా కృపా సహాయత పరిశుద్ధ శక్తిని మనం దయచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణ మహోన్నతుల శ్రమిస్తూ తండ్రి, క్రియలేని విశ్వాసం మృతమన్నారు ప్రభువా. విశ్వాసం ఒంటిగా ఉంటే మృతమైనదే. క్రియలు ప్రభువా విశ్వాసం మూలముగా ఒక వ్యక్తిని తండ్రి ముందుకు నడిపిస్తాయి, మంచిగా చేయడానికి సత్యాన్ని గ్రహించుకున్న ప్రభువా. ఈ రెండు కూడా విడిదేరాటం కాబట్టి ఈ రెండు కలిగి జీవించకపోతే ఇచ్చండి. విశ్వాసం క్రియలు మా జీవితంలో ఉండకపోతే ఇచ్చండి. కేవలం విశ్వాసంలో క్రియలు లేవు తండ్రి, క్రియలు ఉండగా విశ్వాసం లేదు నాయన. ఈ రెండు మా జీవితంలో ఉండాలి కాబట్టి తండ్రి, ఆ రీతిగా మేము తండ్రి క్రియాత్మకమైన జీవితం విశ్వాసంతో జీవించడానికి తండ్రి, మా విశ్వాసాన్ని క్రియా రూపంగా ప్రదర్శించడానికి మా తండ్రి మీ ఆత్మశక్తి దయచేసి మీ స్తుతి స్తోత్రాలు ప్రతి బిడ్డ ప్రభునైనా విశ్వాస సంబంధమైన మంచి క్రియ జరిగించి తండ్రి తద్వారా ధన్యత పొందే కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్యా మనం ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.